అత్యంత సంతోషకరం, ఒక రకంగా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయనతో దాదాపుగా 1 గంట సమయం గడిపాను. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ గంట మాట్లాడిన దాంట్లో కనీసం 6-7 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. ఆ 6-7 సందర్భాల ప్రస్తావనలో కూడా పరోక్షంగా 4 గోళ్ల మధ్య మేము 3-4 మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల. మాట్లాడిన 5-6 సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారినే సంబోధించారు. మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పటం ఏ సంస్కారానికి, ఏ సంస్కృతికి నిదర్శనం? ఈ రకంగా దూషించుకుంటూ పోతే గనక దీనికి చివరి అంకం ఎక్కడ? దానికి ముగింపు ఎక్కడ? కాబట్టి రాజకీయాలు అనేది రాష్ట్రం మొత్తంలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా మహా అయితే ఒక 5 లక్షల మంది చేస్తూ ఉండుంటారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే అనుబంధమైన వ్యవహారాలు అందరూ కలిపి. కానీ 5 కోట్ల ప్రజానీకాన్ని మన ఉంది బాగు చేయడానికే తప్పితే వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కాదు. వాళ్ళని మన వైపుకు తిప్పుకొని ప్రలోభాలకు గురి చేసి కొన్ని వర్గాల మీద ఉసిగొల్పి కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడించి తద్వారా లబ్ధి పొందాలనుకోను, లేకపోతే తద్వారా సమాజంలో కలిపి ముందుకు తీసుకెళ్లాలి తప్పితే సమాజాన్ని చీల్చి సమాజాలని విడగొట్టి తద్వారా లబ్ధి పొందాలనే అనే విషయం కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ